దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీ ఓపెన్లో ఏకంగా 3000 పాయింట్లకు పైగా నష్టంలో మొదలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీ ఓపెన్లో ఏకంగా 3000 పాయింట్లకు పైగా నష్టంలో మొదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 9000 పాయింట్ల పైగా నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. మొన్న శుక్రవారం రోజు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ముగిసిన సంగతి ఇప్పటికీ తెలిసిందే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలతో కొనసాగుతుంది. ఇవాళ కూడా ఊహించని విధంగా ఒకటేసారి 9000 పాయింట్లతో నష్టాలతో మార్కెట్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్స్ అంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారిగా మార్కెట్ గతంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. కానీ యుఎస్ఏ ఇతర దేశాల మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లపై చాలా స్పష్టంగా ఉండడంతో పాటు మన దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కావచ్చు, ఇవన్నీ వీటి ఎఫెక్ట్ తో గత కొద్ది రోజుల మార్కెట్ పై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మార్కెట్ ప్రారంభం సెషన్ లోనే దాదాపు 9000 పాయింట్లతో భారీ నష్టాలతో ప్రారంభమైంది. మరి మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికీ అనలిస్టులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది స్టాప్ లాస్ హోల్డ్ లో చేసుకుని కొద్ది రోజుల పాటు వేచి చూసే ధోరణిలో ఉండాలని చెప్పేసి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.